హాయ్ అండి అందరికీ. ఈరోజైతే అటుకుల చుడవ రెసిపీ చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే పేపర్ అటుకులతో కాకుండా ఇలా మీడియం అటుకులతో కూడా చేసుకోవచ్చు అండి అటుకుల చుడవ. ఫస్ట్ అయితే ఒక పెద్ద వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని తట్ట లాంటిది తీసుకొని దాంట్లో అయితే అటుకులు వేసి రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఆ పల్లీలని కొంచెం వేగేంత వరకు ఆయిల్లో అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అవైతే కొంచెం వేగిన తర్వాత దాంట్లోకైతే పుట్నాలు కూడా యాడ్ చేయాలండి. ఇవి వేగిన తర్వాత పుట్నాలు యాడ్ చేయాలండి. నార్మల్గా అటుకుల కన్నా ఈ అటుకులకు మాత్రం ఆయిల్ చాలా తక్కువ పట్టిందండి. ఇవి చూడండి ఇలా అవుతున్నాయి. ఇప్పుడు పుట్నాలు అయితే యాడ్ చేసాము. ఈ పుట్నాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా అయిన తర్వాత వీటిని అయితే అటుకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. చూడండి ఈ పల్లీలు అండ్ పుట్నాలను అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇవి మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోంచి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేరే బౌల్లోకి తీసుకోవాలండి. మనకి మొత్తం ఆయిల్ పట్టదు, సో కొద్దిగా తీసుకొని దాంట్లో అయితే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి వేస్తున్నామండి. పచ్చిమిర్చి కారం లేవు, సో ఎండుమిర్చి వేసాము. నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలండి. ఈ పసుపు వేసి తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలండి. మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకోవాలండి కారం కోసం. కలర్ కూడా బాగుంటుంది, సో కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనం సరిపడా వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ టోటల్ అన్నీ వేసుకున్నాం కదా, ఈ టోటల్ అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత హీట్ అవుతుంది కదా, అప్పుడు దాన్ని అయితే మనం ముందుగా అటుకుల్లోకి పల్లీలు అండ్ పుట్నాలు వేసుకున్నాం కదా, ఆ తట్ట లాంటి వెడల్పు ఉన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలండి. మొత్తం చేసి మనం మళ్ళీ దీని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొద్దిగా హీట్ అయ్యేంత వరకు అయితే ఉంచాలి. అవి మంచిగా కరకరలాడుతూ అవుతాయి. అప్పుడైతే ఇలా ఉంటుందండి. చూడండి, ఇదైతే అటుకుల చుడవ రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా.